పెట్రోల్ డీజిల్ కొరతపై జిల్లా ప్రజలు ఆందోళన చెందొద్దని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ప్రజలకు సూచించారు. కనిగిరిలో పలు పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శివరామరెడ్డి ఇతర సిబ్బంది ఉన్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు భయాందోళనకు గురై డ్రమ్ములు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లొద్దన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమంత పౌర సరఫరాల శాఖ మంత్రి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. అది కంపెనీలో కూడా తీసుకుంటాం బీడీ కట్టేసి ఈరోజు మార్కాపురం జిల్లాలో దాదాపుగా 116 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు పనిచేస్తుండగా మరి దాదాపుగా 146 కిలో లీటర్స్ కన్జంప్షన్ ఉంది. అయితే నిన్న ఇవాళ కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది పెట్రోల్ బంకుల వద్ద. ముఖ్యంగా ప్రజలు ఈ పానిక్ సిచ్యువేషన్ కారణంగా కొంత అధికంగా బై చేయడం, పర్చేస్ చేయడం, అవసరాన్ని మించి కొనుగోలు చేయడం అనేది జరగడం కారణంగా కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక డిటి స్థాయి అధికారి, అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా ఉంచడం జరుగుతోంది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అసెస్ చేసుకుంటూ అక్కడ ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ లేకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే దయచేసి ఎవరు కూడా కొరత వస్తుందేమో అని ఆలోచించుకొని అధికంగా క్యాన్లలోను, కంటైనర్స్లోను కొనుగోలు చేయొద్దని మనవి. ముఖ్యంగా మనకు నిరంతర పర్యవేక్షణ అయితే ఉంది. ఖచ్చితంగా రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా మన దగ్గర నిల్వలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ అవసరం లేదు. దయచేసి మరి దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ ఆపరేషన్స్కి కావాల్సినటువంటి డీజిల్కి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఒక్కొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కొక్కరిని అసైన్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడాను దీని మీద ఈరోజు మార్నింగ్ రివ్యూ తీసుకోవడం జరిగింది. రానున్న 2 రోజులు ఎటువంటి పరిస్థితుల్లో కొరత అనేది రావడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా అన్ని పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తూ మరి అమ్మకాలకు తగినట్టుగా సరఫరా ఉండేటట్టుగా చూస్తున్నాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ దాదాపుగా డీజిల్లో 592 కేఎల్ ఉంటే మరి రిక్వైర్మెంట్ 235 కేఎల్ మాత్రమే. అంటే చాలా డబల్ రిక్వైర్మెంట్ మన దగ్గర, డబల్ అవైలబిలిటీ ఉంది స్టాక్. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ పానిక్ సిచ్యువేషన్కి లోను కావద్దు. ఖచ్చితంగా దీని మీద నిరంతర పర్యవేక్షణ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు సరఫరాను కూడా మెరుగుపరచడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయిల్ మేనేజ్మెంట్ కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాం. వారు కూడా వీలైనంత త్వరలో ఈ డీజిల్ అండ్ పెట్రోల్ సప్లైని ఎన్హాన్స్ చేయడానికి వారు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా పానిక్ అవ్వద్దు. దయచేసి అదనంగా పరిమితిని మించి మరి క్యాన్లలోను, కంటైనర్స్ కొనుగోలు చేయకుండా ఉన్నట్టయితే తప్పనిసరిగా అందరి అవసరాలకు సరిపడినంత డీజిల్, పెట్రోల్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి.